ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతోపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. హరహర మహాదేవ. గురుగారు, ధనం మూలం ఇదం జగత్ అంటూ ఉంటారు. మరి ధనం లేనిది ఈ రోజుల్లో ఎవరికి కూడా అంతగా వాల్యూ ఉండదు. మేషరాశి వారికి సంబంధించి ధనపరంగా మంచి పరిహారాలు ఈరోజు మనం మాట్లాడదాం. మరి వీళ్ళకి ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఆర్థిక సమస్యలు ఏమన్నా ఉంటే పోవాలన్నా, ధనం నిలబడాలన్నా, ముఖ్యంగా మంచి మంచి రాబడి రావాలన్నా మంచి శక్తివంతమైన పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. తప్పకుండా. రోజంతా కష్టపడతారు, డబ్బులు వస్తాయి, కానీ అవి నిలబడవు. అదేవిధంగా మరికొందరు అనుకుంటారు, ఎక్కువ సంపాదిస్తే సమస్యలన్నీ తీరిపోతాయి కదా అని కూడా మరికొందరు అనుకుంటారు. మరికొందరు డబ్బును నిలబెట్టలేకపోతారు. డబ్బులు వస్తాయి కానీ సేవింగ్స్ చేయలేకపోతారు. ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒకే ఒక మాట, నేను మీకు చెప్పాల్సింది, మీరు అర్థం చేసుకోవాల్సిన మాట, ఎంత చెట్టుకు అంత గాలి, ప్రతి ఇంటికి మట్టిపోయి అన్నట్టుగా ఎవరి సమస్యలు వారి. ఖచ్చితంగా అక్కినేని నాగేశ్వరరావు కూడా సమస్యలు ఉండే, కట్ ఇట్ రిపీట్. అక్కినేని నాగార్జున కూడా సమస్యలు ఉంటాయి. ఎందుకుండే? మెగాస్టార్ చిరంజీవికి కూడా సమస్యలు ఉంటాయి. ఉండే. సో మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. అయితే డబ్బును మనము మేనేజ్మెంట్ చేసేటువంటి ఆ సిస్టమ్ను అర్థం చేసుకోగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ మేనేజ్మెంట్, డబ్బును మనం ఎట్లా ఆపగలగాలి. ఎప్పుడైతే డబ్బును ఆపుతామో అది మనల్ని కాపాడుతుంది. మా నానమ్మ ఒక మాట చెప్పేది, నువ్వు డబ్బును కాపాడు, డబ్బు నిన్ను కాపాడుతుంది అన్నది. విన్నారా? సో అలాంటి సందర్భాలలో మేషరాశి వారైతే ఏమిటి, ఎవరైతే ఏమిటి, వారి గ్రహస్థితి సుమారుగా 2016-17లో పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరిగింది వారికి డబ్బు పరంగా. 2016-17లో యాక్సిడెంటో, వెహికల్ ఖరాబ్ అవ్వడము, అన్నెసెసరీ ఖర్చు, అసలు అది సంబంధం లేని ఖర్చు. మరలా గడిచిన ఒక సంవత్సరంన్నర నుండి చాలా టూ మచ్ ఖర్చులు పెడుతున్నారు. వీరి అసలు మేషరాశి వారు అంటేనే స్వేచ్ఛ, ఒక పావురం, మొత్తం గాలిలో ఎగరాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు మేషరాశి వారు. అయితే వీరిని అలా ఉంచడం కూడా కష్టమే, అలా ఉంచాలి, తప్పదు కొన్ని కావాలి అంటే. ఉద్యోగ పరంగా ఏమిటి, వ్యాపార పరంగా ఏమిటి, ఆరోగ్యపరంగా అయినా, మ్యారిటికల్ లైఫ్ అయినా కొంత ఇబ్బందులను ఫేస్ చేసేటువంటి వారు ఈ మేషరాశి. మరి ఇప్పుడు ఈ యొక్క డబ్బు ఎందుకు నిలవదు అనేటువంటి విషయం కావచ్చును. అదేవిధంగా చాలామంది మిస్టేక్స్ చేస్తారు. మరి ఆ మిస్టేక్స్ మీరు కూడా చేస్తున్నారా అనేటువంటి విషయాల కోసమైనా, మరి డబ్బును మనం ఎట్లా ఆపాలి, మనీ అనేటువంటిది మన దగ్గర ఏ విధంగా సేవింగ్ ఉండాలి అనేటువంటి విషయాలకై తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఎందుకంటే మీరు ఆర్డినరీ మనుషులైతే నేను మిమ్మల్ని ఎక్స్ట్రాడినరీ మనుషులుగా మార్చేటువంటి బాధ్యత నాది. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా ఉంటుంది. ఇక కొందరికి సాలరీ వచ్చినటువంటి 3 రోజులలోనే డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుంది. మళ్ళీ అప్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కేవలం 3 రోజులలోనే డబ్బు ఖర్చు అయిపోతుంది. ఇక మరొకటి అన్నెసెసరీ ఖర్చులు. ఇంకోటి ఎవరినో ఇంప్రెస్ చేయడానికి ఎందుకు ఖర్చు, అవునా కాదు? సేవింగ్స్ అనేటువంటిది లేకపోవడం, మీకోసమే మొత్తం రాసుకొని వచ్చిన ఈ పరిస్థితి అంతా ఎందుకు, ఏమిటి అనేటువంటిది. కంపేర్, వాడకి ఆ కారు ఉంది,
లేదా నాకు ఈ కారు ఉంది, వాడికి ఆ బండి ఉంది, నాకు ఈ బండి ఉంది, లేదా ఆమె ఆ నెక్లెస్ వేసుకుంది, నేను ఈ నెక్లెస్ ఈ కంపారిజేషన్ అవసరం లేదు. అతను ఎట్లున్నాడు, మనం ఎట్లున్నాడు చూసుకుంటే చాలు. ఇది కంపారిజేషన్ చేసుకుంటే చాలు. లేదా అక్కడికి వెళ్ళకుంటే సరిపోతుంది. మాకు తెలిసినటువంటి మా రిలేటివ్స్లో ఒకడు ఉన్నాడు. పెద్ద పెద్ద ఫంక్షన్లు అయితే అసలే రాడు. చిన్న ఫంక్షన్స్ కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ, లేదా ఆయన బుడ్డి ఫంక్షన్లు అయితే వస్తాడు. ఎందుకురా రావు అంటే, మీరు అంత పెద్దవాళ్ళు, మేము మీ దగ్గరికి రాలేం. వాస్తవమే. ఇప్పుడు వారు రావాలంటే 20,000 ఖర్చు పెట్టుకోవాలి. వానికి బట్టలు కొనుక్కోవాలి, వాళ్ళ భార్యకు బట్టలు కొనాలి, పిల్లలకు బట్టలు కొనాలి, చెప్పులతో సహా. మరి అక్కడ ఇంప్రెస్ అంటే మనం ఒక మెరుపులాగా మెరవడాలి అంటే కొత్త బట్టలు కొనుక్కోవాలి కదా. ఖర్చు కదా, అది అన్నెసెసరీ ఖర్చు కదా. నిన్ను కలవకపోతే ఏంది, అవునా కాదా? సో అట్లా కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇక చాలామంది బయట నవ్వుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో నాకు అనిపిస్తుంది, ఈ సంగీత్ ఫంక్షన్ కానీ కొందరు మస్తు డ్యాన్స్ చేస్తుంటారు, మరికొందరు చెయ్యరు. లోపల రేపు ఎల్లుండో కట్టబోయే ఈఎంఐలు గుర్తొస్తుంటాయి. ఈ ఈఎంఐలు గుర్తురాగా ఏం డ్యాన్స్ చేయబుద్ధి అవుతుంది అక్కడ. జీరో బ్యాలెన్స్ ఉంది. సో నా పరిస్థితి నీకు తెలుసు, నువ్వు చూస్తున్నావు, నేను అక్కడ పోయి డ్యాన్స్ చేస్తున్నా, నాకు అనిపించదా? అవునా కాదా? సో ఇవన్నీ మనీ లేకుంటే ఎలాంటి విలువ ఉంటుంది, మనీ ఉంటే ఎలాంటి విలువ ఉండదు అనేటువంటి విషయాలకై తప్పకుండా కూడా మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ముఖ్యంగా కూడా రాత్రి కిచెన్ను డర్టీగా ఉంచొద్దు ఇంట్లో. రెండవది, పగిలిపోయినటువంటి వస్తువులు ఇంట్లో పెట్టుకోకండి. పర్సులో అన్నెసెసరీ పేపర్స్ కానీ, చిరిగిపోయినవో ఎప్పటివో అంత చెత్త చిరిగిపోయిన నోట్స్ కానీ పెట్టుకోకండి. అదేవిధంగా ఎక్కువ నెగిటివ్ మాటలు మాట్లాడద్దు, ఎక్కువ నెగిటివ్ ఆలోచనలు చేయొద్దు. లక్ష్మీదేవి క్లీన్ అండ్ పాజిటివ్ ప్లేస్లోనే ఉంటుందనేటువంటిది తెలుసుకోండి. ముందు పాజిటివ్గా ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన మనసు శుభ్రంగా ఉండాలి. డబ్బులు వచ్చే ముందే దాన్ని లెక్కేసి పెట్టొద్దు, దీనికి ఇటు కట్టాలి, ఇది అటు కట్టాలి. ఒక అతిథి మన ఇంటికి వస్తున్నాడు అంటే ఎంతసేపు ఉంటావురా నువ్వు, గంట ఉంటావు అంటే ఎట్లుంటుంది వానికి? సో డబ్బు కూడా అంతే, అది విషయం. కనుక అమ్మవారు మన ఇంటికి వచ్చింది అని అనుకునేటువంటి సందర్భాలలో చిన్నపిల్లల నవ్వులు కావచ్చును, ఒక మల్లెపూల వాసన, సుగంధమైనటువంటి వాసన, ఏదో తెలియని ఒక పాజిటివ్ ఇంపాక్ట్, అప్పటిదాకా గొడవలు జరిగినటువంటి మన ఇల్లు ప్రశాంతంగా ఉండడాలు, ఇవన్నీ లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంది అనడానికి ఆధారం. కనుక ప్రశాంతంగా ఉండండి. సంపాదన వచ్చిన రోజు సేవ్ చేయండి, ఇది గమనించుకోండి. అప్పుల కోసం కొత్త అప్పులు చేయొద్దు. ఇక కొంత ఈ మనీ ఎలా అనేటువంటి స్కిల్స్ నేర్చుకోండి, ఎలా సంపాదించాలి అని. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి బతకొద్దు, డబ్బు ఖర్చు పెట్టొద్దు. ఉదయం నెగిటివ్ థాట్స్తో రోజు స్టార్ట్ చేయొద్దు, పాజిటివ్ థాట్స్తో ముందుకెళ్ళండి. ఇక డబ్బు సంపాదించడం గొప్ప కాదు, డబ్బును ఆపడం గొప్ప అనేది కూడా ఇది తెలుసుకోండి. కనుక తప్పకుండా కూడా ప్రతిరోజు ఇంటి బయట ఉత్తరం దిశలో ఒక నేతితో దీపారాధన పెట్టండి. అదేవిధంగా ప్రతి శుక్రవారము కూడా ఉదయం 5:40 నుంచి 6:40 లోపు 9 శుక్రవారాలు చేయండి. ఇదే పరిహారం నేను ఒకరికి చెప్పా, 4 లక్షలు వచ్చినాడు ఆయనకు రావాల్సినటువంటి డబ్బులు. షాక్ అయిపోయింది. సో మీరు కూడా చేసుకోండి. ప్రతి శుక్రవారము ఉదయం 5:40 నుంచి 6:40 లోపు ఒక మట్టి పాత్ర తీసుకొని అందులో రాళ్ళ ఉప్పును పోసి, దానిపై మరొక మట్టి పాత్ర పెట్టి అందులో కొంత నేతిని పోసి ఒక వత్తి వేసి అమ్మవారి ముందు పెట్టి నమస్కారం చేసుకోండి. లక్ష్మీ అష్టోత్తరాలను చదవండి. ఈ సమయం మొత్తము కూడా ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని మీరు సాధన చేయడం ద్వారా ఈ 1 అవర్లో పాజిటివ్ మైండ్ సెట్తో కొడతారు మీరు. నాది గ్యారంటీ. ఎలాంటి డౌట్స్ ఉన్నా వన్స్ నన్ను నన్ను కలవక ముందు కలిసిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి సమస్యకైనా ఏదో ఇంత మార్పు చూపించేటువంటి శక్తి నా దగ్గర ఉంది. సో ఇక్కడ వారి వ్యక్తిగత జాతక రీత్యా ధన యోగాలు ఉంటాయి, మాలవ్య యోగాలు ఉంటాయి, శుక్రుడు ఉండేటువంటి స్థానాన్ని బట్టి.
అదేవిధంగా కొంత ఈ యొక్క చంద్రమంగళ యోగం, చంద్రమంగళ యోగం అంటే చంద్రుడు కుజుడు కలిసి ఉండడం ఇదొక యోగమే. ధన యోగంలో ఇదొక యోగమే. కనుక లక్ష్మీ యోగాలు అనేటువంటివి మన జాతకరీత్యా 159 స్థానాలలో గురువు, శుక్రుడు, చంద్రుడు ఉన్న ఎడల సూపర్ డబ్బు అనేటువంటిది ఉంటుంది. కనుక అది వారి వారి వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి, దాన్ని యాక్టివేషన్ చేయాలి. మళ్ళీ ఫోన్ ఉంది, సిమ్ ఉన్నది, రీఛార్జ్ చేస్తేనే కదా ఇది. సో ఆ రీఛార్జ్ ఎట్లా చేయాలనేది నేను మీకు రీఛార్జ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా, అంతే. ఓవరాల్గా ధనపరంగా మంచి మంచి పరిహారాలు మేషరాశి వాసుకు తెలియజేశారు. ధన్యవాదాలు. మహాదేవ్.